అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అలాగే జై శ్రీరామ్. మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రాత్రిగా పరిగణించబడుతుంది. ఈ రోజు భగవంతుడు శివుడు మరియు పార్వతీదేవి వివాహమైన రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రాత్రి భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా మన పాపాలు నశించి మోక్ష మార్గం కలుగుతుందని నమ్మకం ఉంది. మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక అర్థం. శివరాత్రి అంటే అంధకారంలో వెలుగును గుర్తించడం అనే తాత్పర్యం ఉంది. శివుడిని ఆరాధించడం ద్వారా మనలోని అహంకారం, కోపం, కామం వంటి దోషాలు తొలగుతాయి. భక్తులు ఈరోజు ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి ఓం నమః శివాయ అనే మంత్రం జపిస్తారు. శివరాత్రి రోజున చేయవలసిన పూజ క్రతువులు. స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. శివలింగానికి నీరు, పాలు, తేనె, బెల్లము, బిల్వదళాలు సమర్పించాలి. ఓం నమః శివాయ మంత్రం జపించాలి. రాత్రంతా భజనలు, శివ కథలు వినాలి. మహాశివరాత్రి పూజ చేసిన వారికి శివానుగ్రహం, మానసిక శాంతి, సంపద మరియు మోక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం. భక్తులు రోజంతా ఆహారం తినకుండా లేదా పలహారంతో గడుపుతారు. జాగరణ. రాత్రంతా శివుని భజనలు, కథలు, పూజలు చేస్తారు. అభిషేకం. పాలు, తేనె, చందనం, నీరు, బెల్లం, నీరు మొదలైన వాటితో శివలింగానికి స్నానం చేయిస్తారు. మంత్రజపం. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పునరావృతం చేయడం శ్రేష్టం. బిల్వపత్రార్చనం. బిల్వదళం శివునికి ఎంతో ప్రియమైనది. దానిని సమర్పించడం పాపాలను దూరం చేస్తుందని విశ్వాసం. మహాశివరాత్రి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనము దాన్ని ఆచరిస్తే హ్యాపీగా మహాశివరాత్రిని ఎంజాయ్ చేస్తూ భగవంతుణ్ణి మనము తలుచుకుంటూ ఉండాలి ఆయనని. శివలింగ రూపం అనేది శక్తి మరియు శివుడు యొక్క ఏకత్వానికి సూచకం. ఇది సృష్టి, స్థితి, లయ అనే 3 స్థితులను సూచిస్తుంది. శివుని పూజ ఎందుకు ముఖ్యమైందంటే శివుడు క్షమాశీలుడు, భక్తులపై కరుణామయుడు. ఒక్కసారైనా ఓం నమః శివాయ అని నమ్మకంతో జపిస్తే శివుడు అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయనను భోలానాథ్ అని కూడా పిలుస్తారు. అంటే సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశ నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. శివ పార్వతి వివాహం. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలనే సంకల్పంతో గాఢ తపస్సు చేసింది. ఆమె భక్తి చూసి శివుడు ప్రసన్నుడై ఆమెను వివాహం చేసుకున్నాడు.